సిబిఐ కోర్టులో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఊరట లభించింది. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సిబిఐ దాఖలు చేసిన పిటిషన్ను గగన్ విహార్లోని సిబిఐ కోర్టు తిరస్కరించింది. సిబిఐ వాదనలతో ప్రత్యేక న్యాయస్థానం విభేదించింది. జగన్ బెయిల్ రద్దు పిటిషన్పై ఇరు వర్గాల వాదనలు గట్టిగానే జరిగాయి. నిబంధనలను ఉల్లంఘించిన జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సిబిఐ లాయర్ వాదించారు. ఆస్తుల కేసులో సాక్షిగా ఉన్న మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డి జగన్ కు చెందిన న్యూస్ ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూ వివాదాస్పదమైంది. ఆయన చేత జగన్ ఉద్దేశపూర్వకంగా విచారణ తీరును తప్పుపట్టేలా మాట్లాడించారని అభియోగం మోపింది సిబిఐ. ఇది ఇతర సాక్షులపై ప్రభావం చూపుతుందని సిబిఐ లాయర్ వాదించారు. సిబిఐ లాయర్ వాదనలపై జగన్ తరపు అడ్వకేట్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఛానల్ ఎడిటోరియల్ బోర్డు తీసుకునే నిర్ణయాలపై జగన్ కు సంబంధం లేదన్నారు. అసలు జగన్ రమాకాంత్ రెడ్డితో మాట్లాడలేదని చెప్పారు. దురుద్దేశపూర్వకంగా దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేయాలంటూ కోర్టును అభ్యర్థించారు ఆయన. ఇరుపక్షాల వాదనలో ఉన్న న్యాయస్థానం సిబిఐ పిటిషన్ కొట్టేసింది.